ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో కలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కలిపురుషుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా. దానివల్ల వింత పోకడలు తయారైనాయి. మనకి చాలా వింత పోకడలు, దౌర్భాగ్యము దరిద్రముతో పాటుగా ఇటువంటి వింత పోకడలు ఇంకా దౌర్భాగ్యాన్ని కలిగిస్తున్నాయి. సో ఏమిటో విషయం చెప్పండి స్వామి అని అడిగితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఇటువంటి విషయాల్ని 10 మందికి మనం చేరవేస్తే అద్భుతమైనటువంటి ఒక మంచి ధర్మ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. కొంతమంది దీన్ని వ్యతిరేకించవచ్చు కూడా, పండితుల వారు కూడా, కానీ ధైర్యంగానే చెప్పడానికి ముందుంటాను ఎప్పుడైనా సరే. సో ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి చర్యలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ మధ్య కొత్త ప్రశ్న నా దగ్గరికి వచ్చింది. గురుగారు, మంగళసూత్రాన్ని తెంపుకుపోతున్నటువంటి దౌర్భాగ్య దరిద్రలు, దుష్టులు, ముష్కరులు, మరకలు చాలామంది అయిపోయారు. వారికి వాటి విలువ తెలియదు కదా. మరి అలాంటప్పుడు సూత్రం పోతుంది, బంగారం పోతుంది, బంగారం ధర 1,50,000 వచ్చేసింది. మరి మీలాంటి వాడు 2 లక్షలకి 3 లక్షలకి వెళ్ళిపోద్ది అంటున్నారు. మరి దాని నిమిత్తంగా దాని ప్లేసులో 1 గ్రామ్ గోల్డ్ లేదా పంచలోహాలతో కొత్తగా తయారు చేస్తున్నారు. మరి అవి వేసుకోవచ్చా అని అడిగారు. ఇంతటి దౌర్భాగ్యానికి మనం వచ్చేసాం. ఎందుకు బంగారాన్ని ధరిస్తున్నారు అనే విషయం తెలిసే ఎవరికైనా? ఎవరికి తెలియదు. నిజం చెప్పాలంటే ఈ మాంగళ్య ధారణ అనేది దారానికి మాత్రమే తప్ప బంగారు సూత్రాలకేం లేదండి. సరే, అలనాడు మనకి సీతారాముల కళ్యాణోత్సవంలో కొన్ని వందల వేల ఏళ్ల నుంచి ఆ రామ కళ్యాణంలో, సీతారాముల కళ్యాణంలో, శివ కళ్యాణంలో మనం వాడుతున్నటువంటి ఆ యొక్క అత్తవారి పుస్తే, తల్లిగారి పుస్తే మనం కడుతున్నాం. దాని సూత్రం అనుకుంటున్నాం. కాదండి. నిజం చెప్పాలంటే మీకు ఒక అబ్బాయికి కూడా కంకణం కడతారు కదా. మామూలుగా వేద పండితులు బ్రాహ్మణులకైతేనేమో జంధ్యం వేస్తారు. కొంతమందికి జంధ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఆచారంలో. కానీ కొంతమందికి జంధ్యం వేసుకోరు కదా. దానికే వారికి కంకణం కడతారు. చేతి కంకణం కట్టేటువంటి ఆచారం ఉంటుంది. అంటే ఈ యొక్క కంకణము అనేది తంతు అంటే క్రియ. ఇక్కడ సూత్రము అంటే మంగళ సూత్రం అంటే దారము కట్టడము. 9 పోగుల దారం, నవతంతు ధారణ. అంటే ఇక్కడ ఏమిటి విశేషం? దారానికి మాత్రమే విశేషం, సూత్రానికి విశేషం లేదండి. వేద ప్రామాణిక గ్రంథాల్లో ఈ మంగళసూత్రానికి ఒక బంగారం కట్టమని చెప్పలేదు. మరి బంగారం ఎందుకు కడతారు అని అడిగితే, బంగారము భర్తని, భార్యను సూచిస్తోంది. అంటే సప్తమ కేంద్ర స్థానాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి దాని కొరకు గురుడు ఈ సంప్రదాయబద్ధమైనటువంటి వైవాహిక జీవనాన్ని ఆనందంగా ఉంచగలిగే అవకాశం, పవిత్రమైనది, మంగళప్రదమైనది బంగారం, వెండి ఇవన్నీ కూడా మంగళప్రదమైనవి. వీటి దోషం లేదు. పాలు, పెరుగు, అగ్ని, బ్రాహ్మణుడు, ఈ బంగారము ఇవి మంగళప్రదమైనటువంటి వస్తువులు. కాబట్టి వీటికి ఎవరంటుకున్న దోషం లేదు. కనుక వీటిని మనం విశుద్ధంగా వినియోగించవచ్చు అని చెప్పబడింది. కాబట్టి అందుకనే బంగారం అనేది మనకి సంతానానికి ప్రతీక. పసుపు దారం అనేది బుధుడికి ప్రతీక పసుపు దారం. ఈ బంగారము ఈ యొక్క దారముతో 2 కలిపినటువంటి విషయంలో ఈ యొక్క భగవత్ కృపా కటాక్షంలో గురుగ్రహం యొక్క, బుధగ్రహం యొక్క అన్యోన్యత వల్ల చక్కటి సంసారము, ఆనందమయ జీవనము, బుధుడి కారకత్వం వల్ల శుభ సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పబడింది శాస్త్రం. అందుకోసమనే గురువు యొక్క ప్రతీకగా బంగారాన్ని ధరించడం అనేది ఏర్పడింది. దారానికి పసుపు రాయడం వల్ల ఈ బుధుడి యొక్క గ్రహ ప్రభావం మనకు ఉంటుంది. కాబట్టి సంతాన యుగం, ఇద్దరి మధ్యలో అన్యోన్యత బాగా ఉంటుంది. కాబట్టి మంచి ఆలోచన తత్వం, ఇతరుల మీద మనకి నెగిటివ్ ఎనర్జీ పడకపోవడం, ఇతరుల మీద దృష్టి వెళ్ళకపోవడం, భార్యాభర్తలుగా ఏకాత్మ భావనతో ఉండడం అనే దానికి ప్రతీకగా ఈ బంగారం చెప్పబడింది. పవిత్రమైనది బంగారం, చాలా పవిత్రమైనది. వాటికి మలినం అంటే అవకాశం లేదు బంగారానికి. కాబట్టి బంగారాన్ని ధరించడం వల్ల గురువు యొక్క అనుగ్రహము చేత మనకి తప్పకుండా మంచి మేధస్సు, మంచి వ్యక్తిత్వము, ఆనందయోగం కలుగుతుంది. దానికోసం సూత్రంగా వాడారు. అది తల్లిగారుల్లో ఒకటి చేయించి గుర్తుగా, ఈ అత్తగారు చేయించి 2 కుటుంబాలకి ప్రతీకగా 2 సూత్రాలని ధరించి 2 కుటుంబాలని పాలించగలిగేటువంటి శక్తి కలిగినది అమ్మాయి. అందుకు మంగళసూత్రాలు ధరిస్తారు. మంగళసూత్రాలు, సూత్రము అంటే ఇక్కడ దారం మాత్రమే ఇక్కడ ఒక పసుపు కట్టి దారం కట్టేవాళ్ళు. మగవాడికి యజ్ఞోపవీత ధారణ లేదా కంకణ ధారణ ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండాలి. ప్రతి నెలలో కూడా మగవాడు కానీ తప్పనిసరిగా ఈ యొక్క కంకణం కట్టుకోవాలి. ఎప్పుడు? ఏకాదశి వ్రతం ఆచరించినప్పుడు, మాస శివరాత్రి వ్రతం చేసినప్పుడు కంకణ ధారణ ఎప్పుడు. అందుకే మగవాళ్ళకి కంకణ ధారణ ఎప్పుడు ఉండాలి. బ్రాహ్మణుడికి జంధ్యం ఉండాలి. వాడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు 3 పోగుల దారం,
వివాహితులైనప్పుడు 6 బాధ్యతలు కలిగినటువంటి 6 యొక్క అంటే కామ క్రోధ మోహ మద మత్సరాలను వదిలిపెట్టడానికి, భార్య ఎందే నీ యొక్క సంపూర్ణ దృష్టి పొందడానికి 6 పోగులున్నటువంటి దారాన్ని మళ్ళీ మెడలో వేసుకుంటాడు. ఆడపిల్లకి నవతం ధారణ మెడలో, మగవాడికి నవతం ధారణ యజ్ఞోపవి ధారణలో ఉంటుంది. ఇక్కడ మగవాడికి అంతే, ఆడపిల్లకి అంతే. ఇద్దరు ఒకరికొకరు తెలుసుకునే ప్రయత్నమే తప్ప ఇంకొక భావన కాదు. ఇప్పుడు దరిద్ర దౌర్భాగ్యంతో మనం పంచలోహాలతో వేసుకుంటే ఇనుముని మెడలో వేసుకుంటున్నాం, రాగిని మెడలో వేసుకుంటున్నాం, వెండిని మెడలో వేసుకుంటున్నాం. వాటి వల్ల మనకి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. భర్తకి మీకు ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. ఇంకా కొంతమంది మహాత్మురాళ్ళు ఆ జంధ్యాన్ని మగవాడు పక్కన పెడుతున్నాడు, ఏదో హోమం టైంలోనో ఇంకో టైంలోనో వాడు వేసుకుంటున్నాడు. అలాగే ఆడవాళ్ళు రోజు నెలకోసారి తీసి పక్కన పెట్టేసి మాకు మెడలో ఏం లేకుండా స్టైల్గా వెళ్తున్నారు. ఇది మన దౌర్భాగ్యం. దానివల్ల భర్తకి అనేక రకాల దురాలోచనలు, దుష్టమైన స్థితి. అంత పతివ్రతగా పాతివ్రత్యంతో అన్ని మంగళసూత్రాలు నల్లపూసలు వేసుకున్నప్పటికీ కూడా మగవాడు ఆటంకాలు పడుతున్నాడు, ఆడపిల్ల ఆటంకాలు పోతుంది. ఇక అవి తీసేస్తే విచ్చలవిడితనం వచ్చేస్తుందిగా. కాబట్టి దయచేసి మనము ఎటువంటి పరమ పవిత్రమైనటువంటి మంగళసూత్రాన్ని, తంతుని, నవతంతుని మనం పక్కన పెట్టే ప్రయత్నం చేయకండి. దారానికి ఉన్న ప్రాముఖ్యత ఎక్కువ. అది విషయం మీకు శాస్త్రంలో చెప్పబడింది. అర్థమైందా మీకు? సూత్రాలు ఎందుకంటే ఆ రెండు కుటుంబాలకి అనువయించుకునేటువంటి తత్వాన్ని బోధిస్తుంది మంగళసూత్రాలు. పసుపు దారం మాత్రమే ముఖ్యమైనటువంటి ప్రాతిపదిక. అది పెరిగినప్పుడు, పెరుగుతున్నప్పుడు నవతంతులో ఒక తంతు తెగిపోతుంది, ఒక దారం. నవసూత్రాల్లో ఒక సూత్రం ఒక దారం పెరిగినప్పుడు మళ్ళీ వెంటనే ఏకాదశో బుధవారమో గురువారం రోజున భర్తతో మళ్ళీ 9 పోగుల దారాన్ని శుభ్రం కట్టుకొని దానికి 2 ముళ్ళు వేసేసి భర్తతో 3 ముళ్ళు వేయించుకోవాలి. అది సంప్రదాయం. ఎప్పుడు కూడా పసుపు దారంతో మిలమిల్లాడుతూ ఉండాలి. సరే, ఇప్పుడంటే బంగారం కొనగల శక్తి ఉంది, కొనవచ్చు. ఒకప్పటి కాలంలో విరివిగా బంగారం ఉండేది. ఆ బంగారానికి విరివిగా ఉంది కాబట్టి అది వాళ్ళకి ఋతువులు వచ్చినప్పటికీ కూడా దోషం ఉండదు. కాబట్టి ఎప్పుడు రెగ్యులర్గా బంగారాన్ని పెట్టుకోవడం వల్ల శాస్త్రం ప్రారంభమైంది. ఈ విషయాన్ని గమనించుకోండి. పంచలోహాలతో రాగి ఇనుముతో ఉన్నటువంటివి మెళ్ళో వేసుకుంటే అనారోగ్యము, అనాలోచనలు వస్తాయి, శని ప్రభావము, ఇతరత్ర మానసిక వికల్పము, రాగి వల్ల కుజుడు ప్రకోపము పెరుగుతాయి. కాబట్టి ఈ పంచలోహాలతో ఉన్నటువంటి సూత్రం ధరించకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. బంగారం లేదు, ఓకే, నో ప్రాబ్లం. ఒక చిన్నటి నల్ల పూసలు దాంట్లో కుచ్చేసి దాని సూత్రంగా ధరించండి, ఏం ప్రాబ్లం లేదు. మంగళ సూత్రం అంటే నవతంతు ధారణ మాత్రమే. అది ధరించే ప్రయత్నం చేయండి. ఆ విషయాన్ని గమనించుకోండి, ఓకేనా? వివాహ క్రతువులో సూత్రానికి మాత్రమే, సూత్రము అంటే దారానికి మాత్రమే విలువబడింది. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంటే బద్ధామి శుభదే త్వంజీవ శరదాం శతం. ఓ ఈ తంతుని మీకు మెడలో కట్టి నన్ను నీకు సమర్పించుకుంటున్నాను, నువ్వు చెప్పినట్టు నేను వినగలిగే అవకాశం, ఎక్కడ కూడా నేను వదిలిపెట్టను, సర్వావస్థలో నేను వదిలి ఉండలేను అనేటువంటి ఒక ప్రామిస్ లాంటిది చేసి, ప్రమాణం చేసి ఆ తంతుని మెడలో కడతాడు. అతను కూడా యజ్ఞ విధాన తల్లిదండ్రుల వల్ల మీ ఆడపిల్ల యొక్క తల్లిదండ్రులు కూడా 3 పోగుల దంధ్యాన్ని వేస్తారు వరుడికి. ఆ వరుడికి వేసి దంధ్యం కూడా ఉంటుంది. అంటే నీకు అబ్బాయి మెళ్ళ వేస్తే నీకంటే ముందు మీ తల్లిదండ్రులు పిల్లవాడికి వెళ్ళవేయాలి. ఇప్పుడు బట్టలు కడతారు, కండువా ఇస్తారు, బట్టలు కడతారు, ఒక్కొక్క సంప్రదాయం. అంటే నీకంటే ముందుగానే ఆ పిల్లవాడు నీకు సమర్పణ అవుతాడు. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకొని ఈ పంచలోహాలతో ఉన్నటువంటి ఎట్టి పరిస్థితి సూత్రాన్ని ధరించకూడదు. సువర్ణమయమైనటువంటి ధరించండి, లేదా ఒక పసుపు కొమ్ము కట్టుకోండి, దానిలో ప్రయోజనం ఉంటుంది, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి పక్షము కూడా లేదా ప్రతి మాసం కూడా ఒక మంచి రోజు చూసుకొని ఋతువు ఉన్నప్పుడు ఆ మాంగళ్యతో స్నానం చేసిన తర్వాత భర్త ముందుగా మరొక పసుపు తాడు కట్టిన తర్వాత ఆ పాతది తీసి చెట్టు మీద వేయచ్చు, లేదా చెట్టు మొదట్లో కూడా వేసి, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. బంగారం ధరిస్తే దొంగల భయం ఉంటే, అలా మీరు భయపడితే అలా చేయవచ్చు. అంతే తప్ప పంచలోహాలు వేసుకోవచ్చా అని అడిగితే వేసుకోకూడదు అని ధర్మశాస్త్రం చెప్తోంది. ఆ విషయాన్ని గమనించండి. ఇక అనేక రకాలుగా వ్యక్తులు చాలామంది టీవీలలో చెప్పుండొచ్చు. ఎక్కడైనా వాళ్ళు ఇటువంటి సూత్రం గురించి నాకు స్పష్టంగా చెప్పగలిగితే, వేదంలో చెప్పగలిగితే నేను వేద ప్రమాణంగా మళ్ళీ మీకు ఒక మంచి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి 10 మందికి ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తానని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.